తను పనులు చేయలేక ఓడిపోలేదు, బ్రహ్మాండంగా పనిచేశారు. కేటీఆర్ గారు కానీ హరీశ్వరరావు గారు కానీ ముగ్గురు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఓడిపోవడం కారణం అతను కేసీఆర్ గారి తాలూకు అహంభావం అని ఇప్పటికే అదే చెప్తాను నేను. లేకపోతే అతను మంచి బ్రహ్మాండం చేశారు, దాంట్లో ఉండదు. అలాగే రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డాం అని కూడా అనుకోవచ్చు సార్. అంటే సరే ఒక అంటే రాజకీయంగా ఎప్పుడైనా ఒక అస్త్రం దొరికింది అనుకోండి, అవతల వాళ్ళు దాన్ని వాడుకొని ఇంకా ముందుకెళ్దాం అనుకుంటారు. అది కామన్ ఎక్కడైనా, అంతే కదండి. ఒక పోటీ పరుగు పందెంలో పరిగెడుతున్నవాడు కొంచెం స్లోగానే ఇంకోడు ఓవర్టేక్ చేస్తాడు. సో ఈ కేసీఆర్ గారి విషయంలో, తెలంగాణ విషయంలోని రేవంత్ రెడ్డి గారు ఎక్కువ కష్టపడడం, లేకపోతే జనాల్లోకి చొచ్చుకొని వెళ్ళడం, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని సూపర్ 6 ఏదో వాళ్ళు కూడా సూపర్ 6 కాదు ఏవో కొన్ని పెట్టారండి, అలాంటివి కూడా ప్రవేశపెట్టడం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చండి. ప్రజల్లో ఎలక్షన్కి వెళ్ళామంటే ఒక ఏజెంట్ ఉండాలి, ఏజెంట్ లేకుండా ఎలక్షన్కి వెళ్ళరు కదా. అయితే మొన్న ఎలక్షన్లో ఏంటంటే రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో అండి. ఓకే, ఒక్కడే పోరాడాడండి, ఒక్కడు అందరు సహకరించవచ్చు కానీ బ్రహ్మాండంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్లాన్డ్గా మీటింగ్ చెప్పుకుంటూ అన్ని బ్రహ్మాండం తిరుగుతూ. ఎవరో చెప్పారు ఇంత కష్టపడుతున్నాడు, ఒకవేళ గెలిచినా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయనివ్వరేమో అని. చాలామంది హైదరాబాద్లో మాట్లాడుకున్నప్పుడు రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి ఇవ్వాలని న్యాయం అయితే ఇంకప్పుడు మేము అందరం చెప్పాం మామూలు డిస్కషన్లో. అలాగే ఇచ్చారు వాళ్ళు, కానీ ఇవ్వడం అతనికి ధర్మం అండి. చాలా కష్టపడ్డాడు. రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పినప్పుడు మీరు చాలా ఆనందంగా కనిపించారు. అంటే మీ టీడీపీ నుంచి వెళ్ళి అక్కడ ఆ విధంగా ఎదిగారు అన్న ఒక ఇది అయ్యి ఉండొచ్చా సార్? మా ప్రోడక్ట్ కదా, అదే అండి మీ ప్రోడక్ట్. అదే నేను అంటుంది దాన్నే అంటున్నాను. ఎక్కడున్నా మా వాడు బాగున్నాడు అనుకుంటాం కదా. అంతే కదా సార్. ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు అనుకోండి, శిష్యుడు ఎక్కడున్నా కూడా మావాడు నా ప్రోడక్ట్ అనుకుంటాడు కదండి. అట్లాగా ఆనందం అవుతుంది. అంతేనా? రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఉండేటప్పుడు మీతో ఎలా ఉండేవారు సార్? అంటే నాకు పెద్ద రిలేషన్స్ అంటే అలా ఉంటే వాళ్ళు, అంతేగాని అంత క్లోజ్ కాదు. ఓకే ఓకే. అంటే బాగున్నా అన్న. చంద్రబాబు గారికి నమ్మిన బంట్లా ఉండేవారు కదండి. బాగా క్లోజ్, బాగా క్లోజ్గా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. అదే ఉమ్మడి రాష్ట్రం. అవును అవును. అరే చంద్రబాబు గారు కూడా ఆయనకి ఇవ్వాల్సిన దానికంటూ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ మంచి పదవులు కూడా ఇచ్చారని విన్నాను సార్. నిజమేనా సార్? ఇచ్చారు. కేసీఆర్ దగ్గర ఉన్న 20 మంది 25 మంది అంత బాగోలే కదండి. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటారు. నిజమేనా సార్? మా దగ్గర ఉండే కాదు సార్, నిజమేనా? ఎందుకంటే మీ వాళ్ళు అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు 15 ఎంతో గెలిచారండి, 15-18 నాకు గుర్తులేదు, ఒక నెంబర్ అయితే గెలిచారు, బాగానే గెలిచారు. అప్పుడు కూడా టీడీపీ అనేది బాగుంది, తెలంగాణలో ఒక సస్టైన్ అవుతుంది, ఒక మంచి పార్టీగా ఎమర్జ్ అవుతుంది అంటే తెలంగాణ సెంటిమెంట్లో కూడా ఆంధ్ర పార్టీ అయిన టీడీపీ ఆ విధంగా సాధించింది అని అప్పట్లో అనుకున్నారు. సో అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెళ్ళిపోవడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు అన్నారు. నిజమేనా సార్? ఎలాగుంటాయంటే రాజకీయాల్లో గెలిచే వరకు ఒకలా ఉంటుంది, గెలిచిన తర్వాత పవర్ ఉంటే 4 పనులు చేయొచ్చు కాదని ఒకలా ఉంటుంది. తెలంగాణ ఎప్పుడైతే విడిపోయామో అక్కడ కేసీఆర్ గెలిచాడో, అక్కడ గెలిచినప్పుడు దయాకర్ గారు అని ఇటువంటి వాళ్ళతో కూడా ఖాళీగా ఉండి ఇలా ఉండి బదులు వాళ్ళతో వెళ్తే అధికార పార్టీలకు వెళ్తే ప్రజలకు 4 పనులు చేయొచ్చు, ప్రాంతాలకు 4 పనులు చేయొచ్చు అని ఆలోచనలతో వెళ్ళుంటారు. వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, అతను కూడా ఆదరించాడు. అలా కాదు సార్, మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత మొత్తం అతని మీద ఒక వ్యక్తి మీద పెడితే ఆ వ్యక్తి అలా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా? ఎవరు? నిజమేనండి. ఇప్పుడు గెలిచిన తర్వాత 4 పనులు చేయకపోతే జనం తిడతారు. అలాగని చెప్పి అందరూ వెళ్ళిపోవడం మంచిదని నేను ప్రోత్సహించను. మరి నేను ఓడిపోయినా గెలిచినా అదే పార్టీలో ఉన్నాను కదా. అవును, మీరున్నారు. నేను ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ మారిపోలేదు కదా. అవును, సత్తాన్ని పెట్టి ఉంటుంది అంటే అక్కడ పరిస్థితి, లోకల్ పరిస్థితిని పెట్టి. నాకు అంటే మామూలు జనరల్గా వింటూ ఉంటాను, ఇందులో నిజమెంత నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. యాక్చువల్గా ఒక బలమైన నాయకుడు ఓడిపోయాడు అనుకోండి, ప్రత్యర్థి పార్టీ నుంచి ఆఫర్ వస్తూ ఉంటుంది, మా దాంట్లోకి వచ్చేయండి, ఓడిపోయారు కదా, మా దాంట్లో పదవి ఇస్తాము, లేకపోతే మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం, మీకు కావాల్సింది మేము చేస్తాము అని కొన్ని ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలామంది నాయకులకి. అలాగే టీడీపీ నాయకులకి వైసీపీ నుంచి కూడా వచ్చాయని చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది, వాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా వైసీపీ నుంచి అలాంటిది ఆఫర్ ఏమైనా వచ్చిందా సార్? వైసీపీ నుంచి రాలేదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. ఏంటి సార్ ఆఫర్ అది? పార్టీలోకి రమ్మని. అంటే అప్పుడు ఓడిపోయారండి మీరు? ఎవరు? అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నారా లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నారా? ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కొనతాల రామకృష్ణ గారు మినిస్టర్. ఓకే, కొంతల రారు అక్కడ వాళ్ళ పార్టీ, అదే కాంగ్రెస్లో ఉండేవారు. నేను మామూలు ఎమ్మెల్యే గెలిచాను. కాంగ్రెస్ రూలింగ్ అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ ముఖ్యమంత్రి. ఓకే, నాకు 2-3 సార్లు
నేను ఇప్పుడు కలిసినా ఎరా బాబు బాబు బాగున్నావని అడిగాడు అసెంబ్లీ లేనప్పుడు. నమస్కారం సార్ అని ఎయిర్పోర్ట్ మీద వెళ్ళేవాడు కాదు వాళ్ళకది అని. ఒకసారి ఇక్కడ రామానాయుడు స్టూడియో ఉంది కదండి, కొండ మీద కట్టారు కదా, ఆ స్టూడియో శాంక్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. కానీ అయ్యింది మటుకు ఆయన కట్టేసిన తర్వాత ఓపెనింగ్కి రాజశేఖర్ గారు వచ్చారు. అంటే అతని గవర్నమెంట్లో అయింది కదండి, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఓపెనింగ్ అయిందండి. ఓపెనింగ్ అయింది, శాంక్షన్ చంద్రబాబు ఇచ్చారు. ఓకే. అప్పుడు నేను కూడా క్యాబినెట్ మంత్రి. ఓకే. ఇవ్వండి సార్ అంటే ఇచ్చారు, రామానాయుడు కట్టారు. ఓపెనింగ్ టైంకి ఏమో మనం పార్టీ ఓడిపోయింది, మాకు ప్రభుత్వం పోయింది, అతను ఇచ్చారు. రాజశేఖర్ గారు ఓపెనింగ్ వచ్చారు. అప్పుడు రామానాయుడు గారు నాకు ఫోన్ చేశారు. ఆ రోజు శాంక్షన్ అవ్వడానికి కారణం నువ్వురా, నువ్వు వస్తావు రావనే, అంతా కాంగ్రెస్లో ఉంటే నేను రానాను. నువ్వు వస్తావు రా అంటే వెళ్ళాను. అది బాధపడలేక నేను కిందన కూర్చున్నాను, డయాస్ వేసే పైన. రాజశేఖర్ గారు స్టేజ్ ఎక్కి అందరికీ అలా అవసరం పెట్టి అయ్యా నా కింద కూర్చున్నప్పుడు పైకి రా అన్నారు. లేచాడు, కూర్చుంటారు సార్. కలెక్టర్ని తిట్టాడు. ఎమ్మెల్యే కింద కూర్చుంటే మాట్లాడాడు. అతను బాగా పక్క సెమికి వెళ్ళాను. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిపోయింది, కిందకి వెళ్ళిపోతున్నాడు. అంత దూరం వెళ్ళి నన్ను పిలిచారు. పిలిచి నేను 2-3 సార్లు కబురు పెట్టాను, రాలేదు అన్నాడు. నాకు కబురు అందలేదు సార్ అను. అక్కడ కొంత రామకృష్ణ గారిని పిలిచి ఏమైనా నీకు చెప్పాను కదా అయిన పోయి కబురు అందలేదు అంటే ఫోన్ దొరకలేదని అతను అన్నాను. లేదు సార్ ఫోన్ కాదు, నాకు కబురే రాలేదు సార్ చెప్పాను. ఎందుకు సార్ అన్నాను. నీతో మాట్లాడాలా అక్కడ రా అన్నాడు. ఇక్కడే చెప్పండి సార్ అంటే పక్క దూరం తీసుకెళ్ళి దూరా పార్టీలోకి 1-to-1 ఇద్దరు ఉండేటప్పుడు రామకృష్ణ దూరంగా ఉన్నారు. అదే అండి, దూరంగా కొద్దిగా దూరంగా పార్టీలోకి రా. మొన్న డికే శివకుమార్ గారు చంద్రబాబు గారికి అంతేనండి. అలాగే ఆ సందర్భంలో నీకు మంత్రి ఇస్తాను, పూర్తి జిల్లా బాధ్యతలు నీకు ఇస్తాను అని అన్నారు. అప్పుడు ఉమ్మడి జిల్లా కదా, అప్పుడు విశాఖపట్నం అంతా ఉంటాయి కదా. లేదు సార్ నాకు జీవితం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, నేను బతికున్నంతకాలం ఆ పార్టీలో ఉంటాను సార్, నన్ను ఇబ్బంది పెట్టకండి సార్. సరే నెక్స్ట్ అని కొట్టి పన్నుంటే రా సరదాగా అప్పుడు అన్నారు. పన్నుంటే వస్తా. అది సందర్భం. ఎప్పుడైనా వెళ్ళారు సార్ ఆయన దగ్గర పని కోసం? అంటే ఏదైనా మా ఫ్రెండ్కి ఆరోగ్యం బాగోపోతే 20 లక్షలు ఖర్చు అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరికీ 10 లక్షలు వేసుకుంటాం. ఇంకో 10 లక్షలు తక్కువ వస్తే మా ఫ్రెండ్స్ అన్నారు ముఖ్యమంత్రి నిధి నుంచి చదివితే బాగుంది అన్నారు. నేను అప్పుడే వెళ్ళలేదురా బాబు అంటే వెళ్ళమన్నారు. అప్పుడు వెళ్ళాడు. ఒకసారి బయట కూర్చుంటే పిఏసీ గొడవపెడితే అండ్ అతనే తిట్టాడు పిఏని, బయట తీసుకురాని. లోపలికి వెళ్ళి చాలా రోజులు వచ్చి కూర్చున్నాం. చెప్తే అలా చెప్పారు. 10 లక్షలు పోగు చేసాం సరే, మేము 10 లక్షలు తక్కువ వచ్చాము మా ఫ్రెండ్ అంటే నేను నాకు ఎంతకాలం చెప్పాడు. అవసరం అయితే 10 lakhs అని 10 lakhs శాంక్షన్ ఇచ్చి. సార్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అంటే చాలామంది చెప్తూ ఉంటారు, అంటే ఆయన అందరితో అంటే టీడీపీ వాళ్ళతో బాగానే ఉండేవారు, వాళ్ళతో బాగానే ఉండేవారు, ఇట్లా. కానీ ఆ రకమైన సహృద్భావ వాతావరణం ఉండేదా సార్ అప్పట్లోని? చాలా గౌరవం ఇచ్చేవారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అపోజిట్ కూర్చొని మాట్లాడుకుంటేవారు. ఎవరెవరు సార్? చంద్రబాబు ఇద్దరు మా ఎమ్మెల్యేతో టీ బ్రేక్ వస్తారు, అందరూ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూర్చుంటారు. ఎమ్మెల్యే ఆల్ పార్టీస్ ఇద్దరు కూర్చొని అలా కూర్చొని టీ తాగుతుంటారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు. అవును విన్నాను సార్, చాలా సార్లు విన్నాను. అతను కూడా అలాంటి ఉన్న పిలిచి ఎంత కాదు ఎంతకాలం ఏమంటావు చెప్పు 10 lakhs సరే, ఆ భావం. అలాంటి వాతావరణం ఎందుకు పాడైపోయింది సార్? అంటే ఇప్పుడు ఏదైనా గెలుపుకోవటంలో శాశ్వతం కాదు సార్. అంటే ఈరోజు గెలిచిన వాడు రేపు ఓడిపోవచ్చు, లేకపోతే రేపు ఓడినవాడు ఎల్లుండి గెలవచ్చు. ఒక విషయం చెప్తాను, 83 నుంచి కదా నాకు ప్రయాణం అయింది. అప్పటికి ఇప్పటికి చూస్తే అసివేస్తుంది నాకు. 83 అంటే 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళు. అప్పుడు ఇంకా వాతావరణం బాగుంది. తర్వాత వచ్చిందండి మార్పులన్నీ. ప్రతి ఒక్కరు బయటికి చెప్పకూడదు కానీ కొంతమంది రాజకీయం అంటే తిరిగిన వాళ్ళందరూ కూడా పాలిటిషియన్లోకి రావడం, ఇది ఒక వ్యాపార వ్యవస్థగా మార్చేయడం. నిజంగా రాజకీయం కోసం ఉన్న వాళ్ళు బాధపడడం ఎన్నో ఉన్నాయి, పైకి చెప్పుకోలేము. మరి ఇలాంటి వ్యవస్థలో మీరు మనగలుగుతున్నాను, సస్టైన్ అవ్వగలుగుతున్నాను అనుకుంటున్నారా సార్? అనుకుంటున్నారంటే అందుకే ఇప్పుడు మా నరసింహపట్నం నియోజక ప్రజలు నన్ను 40 సంవత్సరాలు పెట్టి నడిపిస్తున్నారు. మా తాతయ్య గారిని 30 సంవత్సరాలు నడిపించారు. సార్ 40 ఏళ్ళ నుంచి మీరు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సార్? నరసింహపట్నం అయినా ఓకే
కుప్పం మన చంద్రబాబు గారి కుప్పం ఎలాగో ఫస్ట్లో చంద్రగిరి అనుకుంటా. అదే చంద్రగిరి వెళ్ళేది నేను, అదే నడిచిపోవడం ఒకటి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత నుంచి ఆయన కుప్పమే వరుసగా 7-8 సార్లు, అలాగే మీరు కూడా నడిచిపోవడం. మా తాతయ్య గారికి కూడా మరి ఎమ్మెల్యే అక్కడే. మరి ఇన్ని సంవత్సరాలు మా కుటుంబాన్ని నడిపించిన జనం కదా, ఆ జనంతో మరి నేను బతుకున్నంతకాలం వెళ్ళవలసింది కదా సార్. ఇన్నిసార్లు వాళ్ళు గెలిపించిన తర్వాత అంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఏదైనా వజ్రమైనా మన దగ్గర ఉంది అనుకోండి, దాని మీద మోహం మొత్తేస్తుంది, కొంతకాలానికి ఆ ఆకర్షణ పోద్ది. అలా ఆకర్షణ పోయే అంటే లేకపోతే మీ మీద ఒక ఎవర్షన్ వచ్చే మీరు ఓడిపోయారంటారా 2019లో? దానికి రీజన్స్ ఉంటాయండి. ఒకవేళ నా మీద వ్యతిరేకత రావచ్చు, అదొక పాయింట్. లేదంటే పార్టీ మీద వ్యతిరేకత వచ్చి కొట్టచ్చు. ఇక్కడ పార్టీ మీద రాష్ట్రం మీద పార్టీ నిర్ణయాలు బాగలేదు, ఓకే ఓకే, అదైనా అయ్యి ఉండొచ్చు. అది ఉండొచ్చు. కానీ ఏది జరిగింది నా మీద కూడా కావచ్చు. 24 గంటలు కూడా 40 సంవత్సరాలు ఒకటే మాకు చూస్తే ఇది అంటారు కదా, అలాగా. అదే సార్ నేను అంటున్నాను. కాదు సార్, 2019లో ఓడిపోవడానికి కారణం పార్టీ మీద వ్యతిరేకత అంటారా, లేకపోతే మీ మీద ఒకే ఇంతకాలం ఈయన చూసాం కదా అని చిన్న ఏ హీభావం అయ్యి? కొన్ని మండలాలు అటు ఇటే వేసారు. ఫస్ట్లో ఉన్న మండలాలు మళ్ళీ మారిపోవడం, రీఆర్గనైజేషన్లో కొత్త మండలాలు రావడం, అలా కొంచెం ఇబ్బంది కూడా అయ్యాయి. అది ఉండొచ్చు, కొన్ని లోపాలు కూడా ఉండొచ్చు, వాళ్ళు ఊహించని చేయలేకపోవచ్చు. సార్ వైసీపీ వాళ్ళు ఒక మాట అంటూ ఉన్నారు, మీకు నిజంగా అంత బలం ఉంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా రావచ్చు కదా, ఎందుకు రావట్లేదు, ఎందుకు జనసేన కలుపుకొని వెళ్తుంది, లేకపోతే ఇంకోళ్ళ మీద ఆధారపడుతుంది అని అంటూ ఉంటారండి. దాని మీద మీ కామెంట్ ఏంటండి? సరే, దానికి ఏముందండి, ఎవరిష్టం వాడికి. కానీ నేను తప్పు వాళ్ళు మాకు చెప్పడం కాదు. వై నాట్ 175 అన్నావు కదా, ఇప్పుడు 80 మంది నుంచి గట్టి మార్చేస్తున్నావు. మీరు కూడా చెప్తాను అలా సార్, మీరు కూడా వైనాడు పులివెందులు అన్నారు కదా. అలా కాదండి, వై నాట్ 75 అన్నారు, అతనే కదా. అవునండి. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళందరినీ అటు ఇటు లూలు గందరగోళం చేస్తున్నారు? దాన్ని కాదు సార్ నేను అనేది, అలా కాదు సార్. ఇప్పుడు మీ రాజకీయ పరంగా మీ మార్పులు చేర్పులు అధికారం మీకు ఉంటుంది కదండి, దాన్ని వేరే వాళ్ళు ఎలా తప్పుపడతారు? వాళ్ళు పార్టీ పరంగా చేసుకునే సంస్థాగత కార్యక్రమాలు అనుకోవచ్చు కదా. మా నిర్ణయాల గురించి అతనే వారు మాట్లాడడానికి అలాగంటారా? అలాగంటారు. ఇంకోటి అండి, నేను మీరు గుర్తుందో లేదు మీకు, ఒక 1 year బ్యాక్ విజయవాడలో మా సర్వీస్ సమావేశం జరిగింది. అందులో ఒక దగ్గర 2-3 వేల మంది ఉంటాం. ఓకే. ఆ మీటింగ్లో 1 year బ్యాక్ మీకు ఎప్పుడైనా రికార్డ్ చూసుకోండి, మీటింగ్లో నా మాట్లాడమన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళు జనసేనతో పెట్టుకుందామా వద్దా అన్న నిమాసం ఉన్నారు, ఊగిసిలాడు స్పీచ్ ఇవ్వమన్నారు. మాట్లాడిన తర్వాత వీడు ఒక రాక్షసుడు అండి, ఎవరిని జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు, ఇది ఆషామాషిగా చూడొద్దు, గెలవడం కోసం ఏమైనా చేస్తాడు, ఇటువంటి వాళ్ళని ఎదుర్కోవడం అంటే అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలా, అంచేత నా మాట ఏనండి, ఓపికగా మాట్లాడారు, ప్రశాంతంగా ఉన్నారు. జనసేన మనం కలుద్దాం, అవసరమైతే అందరూ కలుద్దాం, బాగా ఆలోచించండి, అందరం కలిసి ఈ దుర్మార్గుడిని రాజకీయ సమస్య చేయాల అని ఒక కథ చెప్పాను. ఏంటి సార్ కదా? స్టేజ్ మీదే రావణాసురుడు చంపడానికి రాముడు వెళ్ళాడు కదా. మరి రాముడు దేవుడే కదా మనకి. ప్రతి ఊళ్ళో రామాలయాలు ఎందుకు కలుపుకుని వెళ్ళాడనా? రాముడు దేవుడే కదా. రామబాణం పెట్టి కూడా చచ్చిపోయాడు రావణాసురుడు, కానీ కొట్టలే. ఆంజనేయుని, ఉడతని, కోతుల్ని, ఆఖరి విభీషుడిని, రావణాసురుడు తమ్ముడిని కూడా కలుపుకొని అప్పుడు చంపాడు. అలాగే మనం కూడా నలుగురు కలిసి ఇతనికి రాజకీయ సమస్య చేయాలి, దానికోసం ఆలోచించేయని చెప్పి 1 year బ్యాక్ చెప్పారు. ఒకసారి రికార్డ్ తిరగండి మీరు. సార్ ఇప్పుడు టీడీపీ జనసేన ఇప్పుడు కలిసికట్టుగా వెళ్తున్నాయి, రకరకాల కార్యక్రమాలు. మొన్న యువగలం ముగింపు సభ మన భోగాపురం దగ్గర చాలా బాగా జరిగిందని మీ వాళ్ళందరూ అన్నారు, మీడియాలో కూడా మంచి కవరేజ్ అయితే వచ్చింది. ఎంతమంది వచ్చి ఉంటారండి? అంచనా ప్రకారంగా 3 లక్షల పైన ఉంటారండి. 3 లక్షలా? సో వాళ్ళందరూ డబ్బులు లేకుండా వచ్చిన వాళ్ళ? డబ్బులు అంటే ఇప్పుడు నర్సీపట్నం ఉంది. అదే సార్, ఈ కాదు ట్రాన్స్పోర్టేషన్ కాదు అంటే నేను అనేది స్వచ్ఛందంగా ట్రాన్స్పోర్టేషన్ మామూలుగా ఎవరైనా అరేంజ్ చేస్తారు. ఇప్పుడు నర్సీపట్నం నుంచో తుని నుంచో రావాలంటే ఎలాగొస్తారు సార్ దూరం? డబ్బులు అయితే మేము ఎవరేం ఇవ్వలేదు. ఓకే. ఆటోలు బస్సులు ఇవ్వలేదు మాకు. ఆటోలు కార్లు అన్ని బుక్ చేసి వాళ్ళకి ఇచ్చి, మళ్ళీ ఇక్కడ భోజనాలు సరిగ్గా ఉంటాయి, దూరం కదా 140 kilometers అక్కడికి.
వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశాను నేను ఎవరిదో మీరు 140 అన్నారు, చిత్తూరు నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ఇంకా 400 500 700 అయ్యి ఉంటుంది, అంతే కదండి, 700 కిలోమీటర్లు అయ్యి ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళంతా అభిమానంగా వచ్చిన వాళ్ళే, ట్రైన్లు మాత్రం పార్టీ వేశారు. అదేలేండి, అది కామన్ కదా సార్, ట్రైన్ పార్టీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం కామన్, అది ఎక్కడైనా ఏ పార్టీ అయినా అరేంజ్ అంతేగాని ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే ఎందుకంటే అంతమంది జనాన్ని చూసుంటారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుకునే విషయాలు విని ఉంటారు కదండి, ఏమనిపించింది మీకు? ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఎలాంటి మీటింగ్ చూశాను నేను. రామారావు గారు మీటింగ్ తర్వాత 3 గంటలకు కూడా 2 లక్షలు ఉండేవారు, అది చూసిన వాళ్ళే. అయితే ఇప్పుడు ఈ మొన్న మీటింగ్ చూసిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ మాకు. అంత చలిలో అంత దూరం నుంచి వచ్చారంటే తప్పనిసరిగా వీళ్ళు ఓటేయడానికి వచ్చి భయపడకుండా వచ్చారు కదండి. మన వరకు భయం కదా, బయటకు వస్తే పెన్షన్ వద్దు అంటాడు, అమ్మ ఒడి వద్దు అంటాడు, ఇవన్నీ భయపడారు కదా. ఇంత స్వేచ్ఛగా వచ్చారంటే నాకైతే నమ్మకం ఏంటంటే రేపు ఎలక్షన్లో గెలుస్తాం అన్నట్టు ఒక సంకేతం. ఇప్పుడు టీడీపీ జనసేన ఒకవేళ అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని మీ అంచనా సార్? అది వాళ్ళు డిసైడ్ చేస్తారండి. కాదు సార్, ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది మీ కూటమి? అదేం చెప్పడానికి, కానీ నాకైతే దగ్గర 100 వరకు వస్తాయని నమ్మకం ఉంది నాకు. అనాలిసిస్ అయితే 120 అంటున్నారు, కానీ నాకు అంత అనాలిసిస్ చేయడం కాదు. కానీ ఇప్పుడున్న ఊపుని పెట్టి అయితే ఒక 100 పక్క, అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అంటే కూడా 10-15 ఎక్స్ట్రా వస్తాయి, అంతే కదండి. కానీ బయట వినిపిస్తుంది ఏంటంటే సార్, మీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ మనం గెలిచేస్తున్నాము అనే ఒక అతి విశ్వాసం ఎక్కువైపోయి రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చారు వాళ్ళు. కష్టపడాల్సినంత ఇదిగా కష్టపడట్లేదు, కేడర్ కూడా అలాగా ఒక రిలాక్సేషన్ మోడ్కి వచ్చేసింది అని వినిపిస్తూ ఉందండి, నిజమంటే? అదే లేదండి. ఇప్పుడు నాన్న జరుగుతుంది కదా, ఇప్పుడు ఎలక్షన్లో మౌత్ టాక్ కూడా ఇంపార్టెంట్ సార్. వస్తున్నాం అంటే అది వేరు. లాస్ట్ టైం జగన్మోహన్ చేసిన ట్రిక్స్ అయితే కదా. ఏంటి సార్ ఆ ట్రిక్స్? మన ఎలక్షన్లో వచ్చేసాం అధికారంలోకి వచ్చేసాం, అలాగే ఎలా తీసుకొచ్చారు అంటే ప్రజల మూడ్ని మౌల్డ్ చేయడం, అంతేనండి. మౌల్డ్ చేయడం అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్. ఓకే, ఎక్కడికి వెళ్ళినా సైకిల్ అన్నారా అని కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి నాయకులు. అంటే ఒక 10 మంది మాట్లాడుకునేటప్పుడు 8 మంది తెలుగుదేశం జనసేన గెలుస్తుంది అనేటప్పటికే ఇద్దరు కూడా మైండ్ ఉంటుంది, అలాగెళ్తుంది. గెలుస్తుంది అంటున్నారు కదా, మనం వాళ్ళకి ఓటేద్దాం, ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో. అదే ప్రచారం, అదేనండి నాయకులు తీయవలసిన ప్రచారం. సార్ మరి మీరు ఇన్ని తెలిసిన మీరు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న మీరు, లేకపోతే చంద్రబాబు గారు మీకంటే కొంచెం ఇంకా 4-5 ఏళ్ళ ముందు ఆయన, మరి ఇవన్నీ తెలియదా సార్? ఎందుకు మీరు 2019లో గట్టిగా ఎదుర్కోలేకపోయారు? ఇప్పుడు మీరు ట్రిక్స్ అంటున్నారండి, అది తప్పేం కాదు. యుద్ధంలో ఎలాగైనా యుద్ధం గెలవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రతి పార్టీ, వాటికి ఉండే హక్కులు అవి ప్రాథమిక హక్కులు. అంటే అన్యాయం చేయమని చెప్పట్లేదు, కానీ ఒక దేన్నైనా ఉపయోగించుకునే హక్కు అయితే ఉంటుంది. మీరు దాన్ని ఎందుకు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు ఆ టైంలో? కదండి, ఎలా ఉంటుందండి, నాకు తెలిసిండి ఇందిరాగాంధీ లాంటి లీడరు భారతదేశంలోని గతంలో ఎప్పుడు చూడలే, ఇప్పటికీ లేడు. ఉండొచ్చు నరేంద్ర మోడీ వీళ్ళంతా వేరుగా, ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ లీడర్ని మనం ఎప్పుడు చూసి ఉండలేదు. అటువంటి ఆవిడని కూడా ఓడించారు జనం. ఇందిరాగాంధీ ఈవేళ మోదీ గారు మాట్లాడుతున్నారు అంటే కామెంట్ చేయకూడదు, కానీ పెద్ద ఆయన్ని అసలు భారతదేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయిన కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి. నాగార్జున డ్యామ్ ఎవరు కట్టారండి? ఇలా డ్యాములు భారతదేశం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. మోదీ గారు వచ్చి ఒక డ్యామ్ కట్టారు, ఎక్కడ కట్టారేమో? చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళలోని అమరావతి అనే దాన్ని సరే అప్పుడు మన